తెనాలి నియోజకవర్గం జగండుపాలెం పంచాయతీ ప్రగడకోటయ్య నగర్ లో కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి విగ్రహం వద్ద శ్రీ ప్రగడ కోటయ్య గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి తెనాలి పద్మశాలి ప్రముఖులు అనేక మంది కూడా విచ్చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రగడ కోటయ్య గారి గురించి మనం చెప్పుకోవాలంటే చేనేత పరిశ్రమకి ఒక ఆద్యుడు, చేనేత పితామహుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు 1950 సంవత్సరంలో చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న సందర్భంలో 72 రోజులు నిరాహార దీక్ష నిర్వహించి ఆ రోజున ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించి ఈ పరిశ్రమకి ఒక గుర్తింపును తెచ్చి ఆ కార్మికుల సమస్యలన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. ఇవాళ ఈ చేనేత సహకార సంఘం, చేనేత వృత్తి సహకార సంఘాలన్నీ ఉన్నాయంటే అవన్నీ కూడా కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారి ఆలోచన నుంచి ఉద్భవించినాయి. మరి ఆ రోజున అసెంబ్లీలో చేనేత వాణిని వినిపించడంలో ప్రగడ కోటయ్య గారు ఏ పార్టీకి కూడా గెలవకుండా అధికార పక్షంలో ఉంటూ కూడా అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఈ చేనేత పరిశ్రమకి తగు సౌకర్యాలు, కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించినటువంటి మహా వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. మరి 1952లో మనం చూసినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి చేనేత సొసైటీలన్నింటిలో కూడా ఆ రోజు ఆ కాలంలోనే 25 లక్షలకు పైగా చేనేత నిల్వలన్నీ కూడా పేరుకుపోయి వృత్తి కొనారెళ్తున్న సందర్భంలో మరలా ఒక ఉద్యమాన్ని నడిపి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో ఆ ఉద్యమాన్ని, ఆ ప్రగడ కోటయ్య గారి ఉద్యమానికి ఫలితంగా ఆ రోజున నాబార్డు సంస్థలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ఈ చేనేత సహకార సంఘాలను ఆదుకోవడానికి లోన్లు ఇవ్వటం గానీ తదితర సదుపాయాలన్నీ కూడా ఆనాడుకు కొనసాగినాయి. అదే విధానం ఈ రోజు వరకు కూడా ప్రగడ కోటయ్య గారు ఏర్పాటు చేసిన విధానమే ఈ రోజు నాబార్డు సంస్థలు గానీ, బ్యాంకులు గానీ చేనేత సహకార సంఘాలకి తమ యొక్క చేయూతను అందిస్తా ఉండటం జరుగుతూ ఉంది. విప్లవ సందర్భాల్లో ఏదైనా పరిశ్రమకి ఆపదొస్తే ఆయన రగడ కోటయ్యగా మారి ఆ పరిశ్రమకి ఆ తగు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసి మరి అనేక సందర్భాల్లో అతనికి మంత్రి పదవులు ఆఫర్ చేసినా కూడా తృణప్రాయంగా తృణీకరించి నేను ప్రజల పక్షానే ఉంటాను, పద్మశాలి వృత్తికే సహాయ సహకారం అందిస్తాను గానీ ఏ అధికార పక్షానికి కూడా లొంగుబాటుకు రానని చెప్పేసి తన యొక్క నిబద్ధతను చాటుకుని మరి తన ఆఖరి శ్వాస వరకు కూడా ఈ చేనేత పరిశ్రమ కోసమే పాటుపడిన వ్యక్తి ప్రగడ కోటయ్య గారిని వాళ్ళు మనం తలుచుకుంటున్నాం అంటే అది ఆయన యొక్క నిబద్ధత, నిజాయితీకి కారణంగా చెప్పుకుంటూ మరి ఈ రోజు ఉన్నటువంటి చేనేత వర్గాలు, చేనేత కులాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటున్నాయంటే అది కేవలం ప్రగడ కోటయ్య గారి విధానాల వల్లనే మనకి ఈ రోజు గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు గానీ, గతంలో ప్రభుత్వాలు గానీ చేనేత రంగం అంటేనే ప్రగడ కోటయ్య గారిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకతని మనం ఎప్పుడు గుర్తుంచుకొని చేనేత ప్రగడ కోటయ్య గారికి మనం చేయాల్సిన నివాళి ఏంటంటే చేనేత వర్గాలన్నీ కూడా ఐకమత్యంతో ఉండి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి మంచి ప్రభుత్వాలకి మద్దతు ఇచ్చినప్పుడే నిజంగా ఆయనకి నివాళులు అర్పించిన వారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.